హలో నమస్తే వనక్కం సస్యకాల్ ఆదాబ్. వెల్కమ్ టు మై ఛానల్ కుకరీ పాట్స్. నేను మీ ఆరిక్య. ఇవాళ నేను మీకు చేసి చూపించబోయే రెసిపీ ఏంటంటే రెస్టారెంట్ స్టైల్లో చికెన్ కర్రీ. ఎలా చేయాలో చూసుకుందాం. ఇప్పుడు మనము చికెన్ తీసుకున్నాం కదండి, 1/2 kg చికెన్ తీసుకున్నాను. దీన్ని మనం మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. ఇందులో ఏమేమి వేసి మ్యారినేట్ చేసుకోవాలంటే చిటికెడు పసుపు, 1 స్పూన్ ఉప్పు, ఒక 2 టేబుల్ స్పూన్స్ కారం వేసుకోవాలండి. ఒక 2 టేబుల్ స్పూన్స్ పెరుగు, ఒక 3 టేబుల్ స్పూన్లు వేసుకున్నాను. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపి పక్కన పెట్టేసుకోవాలి. మీరు ఎంతసేపు ముందు మ్యారినేట్ చేస్తే అంత బాగుంటుందండి. మీకు చూపించాలని నేను ఇప్పుడు మ్యారినేట్ చేస్తున్నాను. యాక్చువల్గా అయితే నేను చికెన్ తేగానే మ్యారినేట్ చేసేస్తాను. అప్పుడు ఇది చాలా మనం అన్నీ రెడీ చేసుకునే వరకు చికెన్ బాగా మ్యారినేట్ అవుతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనము చికెన్ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసుకుందామండి. చికెన్ 1/2 kg మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. ఈ మ్యారినేషన్ ప్రాసెస్ కూడా మీకు వీడియోలో చెప్తాను. టమాటోస్ 3 ఇలా రఫ్లీ చాప్ చేసి పెట్టుకున్నాను. ఆనియన్స్ ఒక 3 మీడియం సైజ్వి రఫ్లీ చాప్ చేసి పెట్టుకున్నాను. సాల్ట్, కారం, పసుపు, ధనియాల పౌడర్, కాజు, ఇంకా గరం మసాలా, ఆయిల్, అల్లం వెల్లిపాయ పేస్ట్. అంతేనండి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూసుకుందాం. ఇప్పుడు మనం రఫ్గా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకోవాలి. చేసుకున్న ఆనియన్ పేస్ట్ని మనం ఒక బౌల్లోకి తీసి పెట్టుకుందామండి. ఇప్పుడు ఇదే జార్లో మనము చాప్ చేసి పెట్టుకున్న టమాటోస్, ఇంకా ఈ కాజు తీసుకున్నాం కదండి, ఒక 10 కాజూస్, ఇవి వేసేసుకొని ప్యూరీ చేసేసుకోవాలి. ఓకే, చూసారు కదండి. ఈ టమాటో ఇంకా కాజు ప్యూరీని మనం ఒక బౌల్లో తీసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాణలు పెట్టుకోవాలండి. పెట్టుకొని ఒక 5 to 6 టేబుల్ స్పూన్స్ ఆయిల్ పోసుకోవాలి. ఈ కర్రీకి ఆయిల్ అనేది ఎక్కువే పడుతుందండి. నేనైతే పల్లి ఆయిల్ యూజ్ చేస్తున్నాను. మీ ఇష్టం, మీరు ఏదైనా ఆయిల్ యూజ్ చేయొచ్చు. ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడయ్యాక మనము ఆనియన్స్ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి, ఈ ఆనియన్ పేస్ట్ వేసేసుకోవాలి. ఆన్ అవుతుంది, ఆన్ అవుతాయి. ఇప్పుడు ఈ ఆనియన్స్ పేస్ట్ ఇలా వేసుకున్నాం కదండి, ఈ ఆయిల్లో బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ ఆయిల్ పచ్చివాసన అనేది అంతా పోవాలన్నమాట. పోయేంత వరకు మనం చక్కగా ఈ ఆయిల్లో ఈ ఆనియన్ పేస్ట్ని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ఒక చిటికెడు పసుపు వేసుకుందాం. వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ మగ్గిపోయాయి కదండి, పేస్ట్ అంతా మంచిగా బ్రౌనిష్ కలర్లోకి వచ్చేసింది ఆనియన్ పేస్ట్. ఇప్పుడు ఇందులో మనం చికెన్ యాడ్ చేసేసుకోవాలి. ఒకసారి ఈ ఆనియన్ పేస్ట్లో బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. చూసారు కదండి. ఇప్పుడు ఆనియన్ పేస్ట్లో మొత్తం చికెన్ అంతా బాగా కలిసే వరకు కలుపుకొని మనం దీన్ని ఇప్పుడు మూత పెట్టేసి ఒక 5 minutes వరకు మగ్గించుకోవాలి. చూసారు కదండి. ఇప్పుడు ఆనియన్ పేస్ట్లో చికెన్ అంతా కలిసిపోయింది. బాగా కలుపుకున్నాక మనము దీన్ని ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకోవాలి. చూసారు కదండి. ఇప్పుడు 5 నిమిషాలు మగ్గించుకున్నాం కదా, మనం మూత తీసి చూసుకోవాలి. ఆయిల్ చూసారా ఎలా పైకి తేలిందో. ఇప్పుడు ఇలా ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఇందులో మనము 2 చీలికలుగా చేసి పెట్టుకున్న 2 పచ్చిమిర్చి వేసేసుకోవాలి. వేసేసుకొని ఒకసారి కలుపుకోవాలి.
ఇప్పుడు మనం నెక్స్ట్ దీంట్లో టమాటోలు కూడా ప్యూరీ చేసి పెట్టుకున్నాం కదండి, ఈ టమాటో ప్యూరీ కూడా వేసేసుకోవాలి. చూసారా, ఈ టమాటో ప్యూరీ ఇలా ఉంది కదా, టమాటో ప్యూరీ అంతా ఇందులో వేసేసుకోవాలి. ఇలా బాగా ఒకసారి కలుపుకోవాలండి. కలుపుకొని మళ్ళీ మనం సిమ్లోనే పెట్టేసి స్టవ్ మగ్గించుకోవాలి. ఎందుకంటే మీకు ఒక చిన్న టిప్ చెప్తాను. ఈ చికెన్ కర్రీ వండేటప్పుడైనా ఏ కర్రీ వండేటప్పుడైనా మీరు ఎంతసేపు సిమ్లో పెట్టి బాగా మగ్గిస్తారో అప్పుడే కర్రీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. మీరు హై ఫ్లేమ్లో పెట్టి కనుక కుక్ చేస్తే ఆ కర్రీ టెక్స్చర్ ఫ్లేవర్ అనేది మారిపోతుందండి. ఎప్పుడైనా మీరు ఒకసారి ఇట్లా టైం ఉన్నప్పుడు లీజర్గా ఇట్లా సిమ్లోనే పెట్టి కుక్ చేసి చూడండి, ఆ కర్రీకి ఈ కర్రీకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు మనం ఈ టమాటోస్ అన్నీ వేసేసాక ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఇంకొక 5 to 10 minutes పాటు మగ్గించుకోవాలి. ఇప్పుడు మనం చికెన్ ఎలా ఉడికిందో చూసుకుందామండి. టమాటో ప్యూరీ వేసాం కదా ఇందాక, చూసారా చక్కగా ఉడికిపోయింది. మొత్తం ఆయిల్ అంతా పైకి తేలింది. పీసెస్ కూడా 50% ఇక్కడే కుక్ అయిపోతుందండి. ఇలా స్పూన్తో ఇలా అన్నారనుకోండి మీకు కుక్ అయిపోయినట్టు కనిపిస్తుంది. చూసారా, ఇలా బాగా కుక్ అయిపోవాలన్నమాట. ఇప్పుడు మనం ఇందులో ఒక 3 to 4 tablespoons ధనియాల పొడి వేసుకుందాం. ఇలా 3 spoons వేసుకున్నానండి. ఓకేనా. వేసుకున్నాక కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఒకసారి కారం సరిపోయిందా లేదా టేస్ట్ చూసుకోవాలండి. ఒకవేళ మీకు కారం తక్కువ అనిపించినా ఉప్పు తక్కువ అనిపించినా ఇప్పుడే వేసేసుకోండి. 1 స్పూన్ కారం అనేది వేస్తున్నాను నేను. వేసి ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు మనం ఉప్పు కూడా ఒకసారి టేస్ట్ చేసుకోవాలండి. ఉప్పు కూడా మీకు తగ్గినట్టు అనిపించినా లేదు కరెక్ట్గా అనిపించింది చూసుకోండి. ఇప్పుడే ఈ స్టేజ్లోనే చూసుకొని కొంచెం ఉప్పు వేసుకోవచ్చు. కొంచెం నాకు తగ్గినట్టు అనిపించింది, ఎందుకంటే మళ్ళీ వాటర్ కూడా పోస్తాం కదా ఇందులో, కాబట్టి నేను ఇంకా కొంచెం ఉప్పు అనేది వేసుకుంటున్నాను. మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవచ్చు. ఓకేనా. వేసుకొని ఇప్పుడు మనం ఇందులో నేను మిక్సీ జార్ కడిగి పెట్టుకున్నానండి ఈ వాటర్ అనేది పోసేద్దాం. పోసేసి ఒక 5 minutes మూత పెట్టి వదిలేయాలి. చూసారు కదండి చికెన్ కర్రీ ఎంత పర్ఫెక్ట్గా అయిపోయిందో. ఇప్పుడు మనం ఇందులో చిటికెడు గరం మసాలా వేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చికెన్ కర్రీ రెడీ అయిపోయినట్టే. గరం మసాలా వేసుకున్నాం కదా, కొంచెం ఒకసారి మిక్స్ చేసేసుకోండి. ఇలా మిక్స్ చేసేసుకుంటే ఈ గరం మసాలా మొత్తం చికెన్లోకి పట్టేస్తుంది. మనం ఇందులో కొత్తిమీర వేసుకుందాం. ఇలా లైట్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఈజీ అండ్ పర్ఫెక్ట్ స్టైల్లో చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి. చూసారు కదండి చికెన్ కర్రీ పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. ఈ కర్రీ అనేది మీకు చపాతీలోకైనా రైస్లోకైనా ఫ్రైడ్ రైస్లోకైనా దేంట్లోకైనా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.